अयिनं पतितां मां विषमी भवाम्बुध कृपया तव पादपङ्कजस्थितधूलिसदृशं विचिन्तय नयनं गलदश्रुधारय वदनं गद्गदरुद्धया गिर पुलकैर्निचितैर्वपुकदा तव नाम गृहणीं भविष्यति युगायितं निमिषेण चक्षुषा प्रावर्ष्यायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहे मुखं करोति वाचालां पंगुं लङ्घयते गिरिं यत्कृपातम् अहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यदेवं तथापि कीर्तयामि अङ्गा यदा मतिं यदा श्रुतं कीर्तिं हरिं स्वां सत्कर्तुं गिराम् अन्या विधासतिं स्थितिर्सेवा गतिर्यात्रा स्मृतिश्चिन्ता स्तुतिर्वाच भूयः सर्वात्मनः विष्णुं मयि प्रियं त्वयि जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। पंचतत्वात्मकं कृष्णं पंचतत्वात्मकं कृष्णं भक्तरूपा स्वरूपकं भक्तरूपा स्वरूपकं भक्तावतारां भक्ताख्यं भक्तावतारां भक्ताख्यं नमामि भक्तशक्तिकं नमामि भक्तशक्तिकम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। Mataji, I'm muting all. Yes, Mataji, we are good to go. మనము ఇట్లా ఎస్ థ్యాంక్ యూ. మనము ఇలా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నట్లా స్వామి నామాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ తను వెన్ హీఈస్ ఇన్ ద బాడీ తను కష్టాలు లేనప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అంత సాఫీగా జరుగుతున్నప్పుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అట్లా అంత సాఫీగా జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఏం లేనప్పుడు బాధలు ఏం లేనప్పుడు
పర్వాలేదు లైఫ్ బాగుంది అనుకున్నప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ సేమ్ థింగ్. అండ్ ప్రహ్లాద్ మహారాజ్కి అంత డెత్ సెంటెన్స్ వచ్చినప్పుడు మౌంటైన్ మీద నుండి గుట్ట మీద నుండి కిందికి తోస్తున్నప్పుడు, పర్వతం మీద నుండి కిందికి తోస్తున్నప్పుడు, ఆర్ నిప్పులో పెట్టినప్పుడు, ఆర్ పాముల మధ్యలో పెట్టినప్పుడు కూడా ప్రహ్లాద్ మహారాజ్ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో మచ్ సో దాట్ ప్రతి అణువులోనూ శ్రీహరి కనిపిస్తున్నాడు ప్రహ్లాద్ మహారాజ్కి, ప్రతి అణువులోనూ. కష్టం వచ్చినా సుఖంలో ఉన్నా కూడా ప్రహ్లాద్ మహారాజ్ వాజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాద్ మహారాజ్ తన భక్తి అబ్సార్ప్షన్ కూడా, తన ధ్యానం కూడా ఒకటే. సుఖంలో ఉన్నా కష్టంలో ఉన్నా కూడా, సుఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా సర్వం కృష్ణమయం. సో సర్వం కృష్ణమయం, ఆనందంతో గానం చేయడం ప్రహ్లాద్ మహారాజ్. అండ్ క్లిష్ట పరిస్థితులు వచ్చాయి. దెన్ బికమింగ్ వెరీ అటెంటివ్, డీప్ ఇన్ టు మెడిటేషన్, సేమ్ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏమంటే కొంచెం ట్యూన్ చేంజ్ అవుతుంది అంతే, మూడ్ చేంజ్ అవుతుంది అంతే, కానీ నామం ఒకటే. అట్లా నామం మనలో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే మనం ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. నామం మనకి ఆశ్రయం ఇవ్వాలంటే మనలో మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఇదేదో మనం అచీవ్ చేసేది కాదు. నామరుచి అనేది మనం అకంప్లిష్ చేసి సాధించేది కాదు. ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉన్నామో స్వామి పట్ల, నామం పట్ల, దాన్ని బట్టి స్వామి వచ్చి తిష్టేసుకొని కూర్చుంటాడు హృదయంలో. అప్పుడు అందరి హృదయంలో స్వామి దర్శనం ఇస్తాడు. ప్రార్థనాపూర్వకంగా ఉంటే నామరుచి వస్తుంది. ప్రార్థనాపూర్వకంగా అంటే అది డివోషన్, భక్తి. ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నాను నేను అంటే, నేను డివోటీ అంటే, ప్రార్థనాపూర్వకంగా ఉంటే నేను డివోటీని అంటే, నేను డివోటీ అంటే నాలో ఆల్రెడీ సత్వ ఉంది అని అర్థం. ప్రార్థనాపూర్వకంగా ఉన్నాను అంటే, అంతటా స్వామి ఉన్నాడు అని వింటున్నాను అంటే, ప్రార్థనాపూర్వకంగా స్వామిని కొలుస్తున్నాను, నామాన్ని కొలుస్తున్నాను అంటే ఆల్రెడీ నేను అంతటా స్వామిదే, అందరూ స్వామి అని చూస్తున్నాను అని అర్థం. అట్లీస్ట్ చూడాలి అని ప్రార్థిస్తున్నాను అని అర్థం. అది డివోటీ అంటే. నేను అంతటా స్వామిని చూడాలి అని ప్రార్థిస్తున్నాను, అందరిలోనూ చూడాలని ప్రార్థిస్తున్నాను. అందరూ స్వామి భృత్యులు, మనందరము స్వామి ఒక్కడే భర్త, మనందరం భృత్య. సో అందరిలాగే నేను భృత్య. ఎంతమంది నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భృత్యాసే, సర్వెంట్సే, సేవకులే, భృత్యాసే. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా స్వామి సొత్తు, భృత్య. వాళ్ళు సేవ చేస్తున్నారు, అది నేను చూడగలగాలి కదా. ఎంతసేపు నా సేవ నేను చేస్తాను, నేను బాగా చేసేస్తాను, నేను వేరే వాళ్ళకంటే కూడా బాగా చేస్తాను, నాకు వేరే వాళ్ళకంటే కూడా చాలా బెటర్ ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళెందుకు అట్లా, నేనెందుకు ఇట్లా, ఇవన్నీ మళ్ళీ భక్తి పేరుతోనే, సేవ పేరుతోనే. అవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనకి ఆలోచనలు రజోగుణంలో వచ్చే ఆలోచనలు అనమాట. వాళ్ళెందుకు అట్లా, నేనెందుకు ఇట్లా అంటే అది రజోగుణం. ఆ వాళ్ళెందుకు అట్లా అనేది అసలు మన పిక్చర్లోనే ఉండద్దు. వాళ్ళు వాళ్ళ స్వామి,
స్వామి పట్ల వాళ్ళ జర్నీ అంతే. నేనెందుకు ఇట్లా ఈజ్ గుడ్. నేనెందుకు ఇట్లా, నాలో ఎందుకు వస్తుంది యాజిటేషన్, నాలో ఎందుకు ఇట్లా ఉద్విగ్నత వస్తుంది. ఉద్విగ్నం అవుతున్నాము అంటే లోపల అలజడి అవుతుందంటే నాకు అర్థం నేను రజోగుణంలో ఉన్నాను అంతే. అలజడి ఉంటే రజోగుణం, ప్రశాంతత ఉంటే సత్వగుణం. భగవత్ భక్తిమయం అయితే అది గుణాతీతం. మరి నేను భక్తి ముద్ర వేసేసి, సేవ ముద్ర వేసేసి మైండ్ చాలా చాలా మంచి మంచి పేర్లు ఇస్తుంది అనమాట. ఆ ముద్రలన్నీ మళ్ళీ భక్తి భక్తి ట్యాగ్ ఉంటాయి అన్నిటికీ. అన్ని ట్యాగ్ పెట్టేసి నేను ఇట్లా అలజడి ఉండడానికి రీజన్ ఉంది అని మనకి మన మైండ్ చెప్పిందంటే మనం తత్వజ్ఞానంతో అర్థం చేసుకోవాల్సింది, ఓ ఇది రజోగుణం. రజోగుణంతో మనకంత శుభం జరగదు. మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మన వల్ల శుభం జరగదు రజోగుణంతో. రజోగుణం అంటే అలజడి, కాంపిటీషన్, కంపారిషన్, ఫాల్ట్ ఫైండింగ్, ఇవన్నీ అనమాట ప్యాకేజ్. అలజడి ఉన్న చోట ఇవన్నీ ఉంటాయి. సో మన బెస్ట్ ఇండికేటర్ ఏంటంటే మనము మన భక్తి అట్లీస్ట్ సత్వ భక్తి అవుతుందా అని చూసుకోవడానికి. ఏదన్నా మనకి అలజడి వచ్చింది అనుకోండి, రజోగుణంలో ఉన్నాం కాబట్టి అలజడి తొందరగా వస్తుంది, తొందరగా తెలుస్తుంది. అప్పుడు మనము వెంటనే ప్రార్థనాపూర్వకంగా అవ్వాలి. అలజడి అనేది ఒక ఇంపల్స్ అయితే ప్రేయర్ఫుల్నెస్ ఇస్ ద సొల్యూషన్. ఓకే కృష్ణ, దిస్ ఈజ్ యువర్ అరేంజ్మెంట్, నేను ఇప్పుడు ఏం చేయాలి, ప్లీజ్ షో మీ వాట్స్ నెక్స్ట్. అది ఈ అలజడికి విరుగుడు ప్రేయర్ఫుల్నెస్. అప్పుడు అలజడి సద్దు మణుగుతుంది. వెంటనే భక్తి వచ్చి కూర్చోవాలి మన హృదయంలో అంటే దానికంటే ముందు ఫస్ట్ జరిగేది అలజడి సద్దు మణుగుతుంది అనమాట. మనం డీప్లీ ప్రేయర్ఫుల్ ఉంటే అలజడి వస్తున్నట్టు కూడా తెలియదు. ఏదో కొంచెం వచ్చినా కూడా మనకుందా లేదా పట్టింపు లేదు. మన ఓన్లీ ఫోకస్ ఏమి అంటే ప్రేయర్ఫుల్గా ఉండడం, ప్రార్థనాపూర్వకంగా ఉండడం. మనకి భక్తిలో భక్తిగా చెయ్యాలి అంటే, భక్తిగా కనిపించాలంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. మన చుట్టూ లభించిందంతా ఒక ప్రసాదంగా భావించాలి. అప్పుడే భక్తి అట్లీస్ట్ సత్వగుణంలో ఉంటుంది. ఒక డివోటీ అని అంటే ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ అనమాట. భక్తి అంటే ప్రార్థనాపూర్వకంగా ఉండడము అంటే ఆటోమేటిక్గా మన లోపల ప్రార్థనాపూర్వకంగా ఉండడం ఎందుకు, సర్వం కృష్ణమయమని వింటున్నాం కదా, ఆ వినేలాగా దృష్టి రావాలని స్వామిని వేడుకోవడం. దృష్టి లేదు ఇప్పుడు నాకు, కానీ అట్లీస్ట్ స్వామి సర్వం మొత్తం నీదే, మొత్తం నీ అరేంజ్మెంటే, ఎవ్రీబడి నీ వాళ్ళే. మరి ఎవ్రీబడి నీ వాళ్ళే అన్నప్పుడు అందరి పట్ల కూడా శుభం జరగాలి వాళ్ళకి అనే ఆలోచన రావాలి కదా నాకు. అదర్వైజ్ నేను భక్తి ఎట్లా చేస్తున్నట్టు, నేను చేసేది భక్తి ఎందుకు అవుతుంది. స్వస్తి అస్తు విశ్వస్య ఖలౌ ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మితో ధియా మనశ్చ భద్రం భజతాదదోక్షజే ఆవేశ్యతాం నో మతిరపి అహైతుకి త్వయి. శ్రీ ప్రహ్లాద్ మహారాజు చెప్తారు, స్వస్తి అస్తు విశ్వస్య కలౌ ప్రసీదత, అంతటా శుభం ఉండాలి. కలౌ ప్రసీదత, కలి అనేది, కలహం అనేది, అసూయ అనేది, అలజడి అనేది సద్దుమణగాలి.
అసూయ ఉన్నప్పుడు అలజడి వస్తుంది, సేవాభావం ఉన్నప్పుడు అలజడి రాదు. నేను చూసేది సేవే అయితే అలజడి ఎందుకు? గురుకృష్ణ ఏదో సేవ ఇస్తారు. సో కలవు ప్రసీదత, ఆ కలి అనేది, కలహం అనేది, అలజడి అనేది ప్రసీదత, శాంతించాలి. మనశ్చ భద్రం భజతా దదోక్షచి స్వస్తిరస్తు విశ్వస్య కలౌ ప్రసీదత ధ్యాయంతు భూతాని శివం మిథోదియం. ధ్యాయంతు భూతాని శివం, అన్ని భూతాలు అందరూ ధ్యాయంతు భూతాని శివం మిథోదియ, అందరికీ శివం శుభం కలగాలి అని, మిథోదియ అందరూ వాళ్ళ బుద్ధిని ఉపయోగించి వేరే వాళ్ళకి శుభం ఎట్లా కలుగుతుంది అనే ఆలోచనలో ఉండాలి. అది ఎట్లా వస్తుంది? మనశ్చ భద్రాం భజతా దదోక్షచి, మనస్సులో అదోక్షజుడి భజన జరుగుతున్నప్పుడు దెన్ బుద్ధి నా వల్ల వేరే వాళ్ళకి ఎట్లా శుభం జరుగుతుంది అని బుద్ధి చెప్తుంది. అట్లా నా ఆలోచన నా చుట్టూ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ ఇప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం డివోటీస్ కాబట్టి చుట్టూ ఉన్నవాళ్ళు భక్తులు అండ్ అదర్ లివింగ్ ఎంటిటీస్ కూడా, వాళ్ళకి ఎట్లా శుభం కలుగుతుంది అనే ఆలోచన మనలో ఆ ఆలోచన ఉంటే అప్పుడు ఆ ఆలోచన ఉండే వేరే వాళ్ళకి శుభం ఎట్లా కలగాలి అనే ధ్యానంలో ఉంటే ఆ ధ్యానం నుండి వచ్చే ఆలోచన భక్తి, ఆ ధ్యానం నుండి వచ్చే ఆచరణ భక్తి, ఆ ధ్యానం నుండి వచ్చే సేవ భక్తి, ఆ ధ్యానం నుండి వచ్చే ఏ సేవైనా ప్రచారమైన కూడా అది భక్తి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి డివోటీస్కి. డివోటీ అని యాక్చువల్గా ఏ స్పిరిచువల్ పాత్ అయినా కూడా, ఏ రిలీజన్ అయినా కూడా ఇది బేసిక్ అన్నమాట. ఈవెన్ విపස්සన బుద్ధుడిది నిర్విశేషం శూన్యవాది, దాంట్లో విపස්සనలో కూడా ఇది బేసిక్ అన్నమాట. ఎవరైనా గుణాతీతంకి వెళ్ళాలి అని అంటే యాక్చువల్గా సత్వం వైపు వెళ్ళాలంటే కూడా సత్వంలో సత్వగుణం ఏమంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, అది సత్వగుణం యాక్చువల్లీ. నా వల్ల మిగతా వాళ్ళకి ఎట్లా శుభం ఉంటుంది, నా వల్ల మిగతా వాళ్ళకి అలజడి రాకుండా ఎట్లా ఉంటుంది అనేది, అది గుణము సత్వగుణం. మనందరం భక్తిలో ఉన్నాం కాబట్టి శ్రీకృష్ణుడు ప్రసన్నుడు కావాలంటే, స్వామి ప్రసన్నుడు కావాలంటే నేను ఎవరిని అలజడికి లోను చేయకూడదు అనే భావనతో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు స్వామి ప్రసన్నమవుతాడు అనే డిజైర్ ఉన్నప్పుడు, అట్లా మనం ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అది భక్తి అవుతుంది. ఇంకా అది సత్వ, బియాండ్ సత్వ అన్నమాట. భగవంతుడి ధ్యానం లేకుండా కూడా చాలా మంది నా వల్ల ఎందుకులే వేరే వాళ్ళకి అలజడి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో సత్వగుణం కొంచెం ఎక్కువగా ఉంటుంది, మెండుగా ఉంది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచుతారు, అలజడి ఉండదు వాళ్ళకి. ఎందుకులే, షార్ట్ లైఫ్ కదా, అలజడి ఎందుకు, కాంపిటీషన్ ఎందుకు, సో సర్దుకొని వెళ్దాము, ప్రశాంతంగా ఉందాము, ప్రసన్నంగా ఉంచుదాము అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఏమంటే అది వాళ్ళకి సత్వగుణం కొంచెం ఎక్కువగా ఉంది. దట్ ఈస్ వండర్ఫుల్. మనం భక్తులం కదా, భక్తులం అంటే స్వామిని తృప్తి పరచాలి కదా, స్వామి తృప్తిలోనే మన ఆనందం ఉంటుంది. సో యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో మా సచమే ప్రియ. స్వామి చెప్తున్నారు కదా, సచమే ప్రియ, ఇట్లా ఉంటే నాకు ప్రియంగా ఉంటుంది, వాళ్ళు నాకు ప్రియ, డియర్,
ఎట్లా? యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ. మన పట్ల ఎవరికి ఉద్విగ్నత రాకుండా, మనం ఎట్లాకుండా ఉన్నా కూడా వాళ్ళకి అలజడి వస్తుందంటే దానికి మనం చేయగలిగింది లేదు. కానీ అట్లీస్ట్ మన వైపు నుండి ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ కృష్ణ, మన లోపల అలజడి లేకుండా ఐ వాంట్ టు ప్లీజ్ కృష్ణ అంతవరకు అయినా అట్లీస్ట్ మనం చేయగలుగుతాం. దాంతో కూడా వేరే వాళ్ళకి అలజడి వచ్చిందంటే వాళ్ళకి అలజడి ఫర్ సమ్ రీజన్ ఉంది, అది కూడా సర్దుమణుగుతుంది. బట్ అట్లీస్ట్ మన వైపు నుండి అలజడి వస్తున్నా కూడా స్వామిని ధ్యానంలో పెట్టుకుంటే ప్లీజ్ హెల్ప్ మీ, నెక్స్ట్ వాట్ ఈస్ మై నెక్స్ట్ సర్వీస్ అని ఆ ప్రేయర్తో మనం చాంట్ చేస్తున్నప్పుడు, ఆ ధ్యానంలో ఉన్నప్పుడు అలజడి సర్దుమణుగుతుంది. దట్స్ ద బెస్ట్ వే అలజడి సర్దుమణగడానికి. ఈ టెక్నిక్స్ దేనంత అన్నిటికంటే కూడా. ఎందుకంటే అట్లా ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు అలజడి సర్దు మణుగుతూ స్వామి తిష్టేసుకుంటాను అనమాట మనలో. అట్లా అలజడి సర్దు మణుగుతూ స్వామి తిష్టేసుకోవడం అది జరుగుతుంది. అట్లా మనం ఉంటే దెన్ యస్మాన్నో ద్విజతే లోకం లోకాన్నో ద్విజతే చయ. వేరే వాళ్ళు అలజడి పెట్టినప్పుడు మనం అలజడికి లోను కాకుండా ఉండడం, అది కంప్లీట్ గా మన చేతుల్లోనే ఉంది. మనము నామంలో ప్రార్థనా పూర్వకంగా తిష్టేసుకొని ఉన్నప్పుడు మన అలజడి సద్దుమణుకుతుంది. వేరే వాళ్ళు దగ్గర నుండి ఎటువంటి అలజడి వచ్చినా మనకి అది చేరదు, అది మనలో అలజడిని రేపదు. బికాస్ ప్రార్థనా పూర్వకంగా నామంలో స్వామి ధ్యానంలో తిష్టేసుకొని ఉన్నాం కాబట్టి. అట్లా అన్నమాట. సో అది ఎందుకు ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ నామం మనలో తిష్టేసుకొని ఉండడము అంటే, నేను ఎట్లాగైనా కూడా కూర్చొని 16 రౌండ్లు ఆర్ 64 రౌండ్స్ ఆర్ మొత్తం రోజు కూర్చొని బీడ్స్ పెట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే అంటే నామరుచి ఏం రాదు. పుణ్యం కట్టుకుంటాం, నామం కదా పోటెంట్ కదా, పుణ్యం కట్టుకుంటాం. అట్లా అప్పుడే నిజంగా మనం సిన్సియర్గా చేస్తున్నామంటే మనకి ఈ ఆలోచన ఆటోమేటిక్గా నామం చేస్తున్నప్పుడు వస్తుంది అనమాట. ఏమొస్తుంది? అందరూ ఇదే నామం చేస్తున్నారు కదా, అందరు భక్తులు అందరూ సర్వ్ చేయడానికి చేస్తున్నారు, అందరూ ప్లీజ్ చేయడానికి చేస్తున్నారు కృష్ణ, ఎవ్రీబడి సీస్ కృష్ణస్ కదా అనే ఆలోచన ఆటోమేటిక్గా హరినామ్ ద్వారా వస్తుంది మనం జప చేసేటప్పుడు. అప్పుడు మనం సద్దుమణుగుతాము, మన లోపల ఉద్వేగం సద్దుమణుగుతుంది. తద్వారా వేరే వాళ్ళు ఉద్వేగం పెట్టినా కూడా ఏదో ఒక రీజన్ వల్ల వచ్చినా కూడా మనకి చేరదు ఆ ఉద్వేగము. అట్లా సో మన హరిభజన్ మనల్ని అట్లా తీసుకొని వెళ్ళాలన్నమాట. మనకి ఎప్పుడు తెలుస్తుంది నాది హరిభజన్ బాగా జరుగుతుంది, నా జపం బాగా జరుగుతుంది అని ఎట్లా తెలుస్తుంది? అట్లీస్ట్ మనలో ఈ సత్వగుణాలు వచ్చి కూర్చోవాలన్నమాట. వచ్చి కూర్చుంటాయి. మనము ఒక్కటే ప్రార్థనా పూర్వకంగా జపం చేస్తున్నాము అంటే సత్వగుణాలే కాదు, త్రినాదపి సునిచ్చిన కూడా వచ్చి కూర్చుంటాయి. అట్లా సత్వగుణం నాలో ఇంకా రాలేదు, కనిపించట్లేదు, నాకు అనిపించట్లేదు అంటే నా భజన సరిగ్గా జరగట్లేదు. నా భజన సరిగ్గా జరగట్లేదు. భజన ఎందుకు సరిగ్గా జరగట్లేదు? నా శ్రవణం సరిగ్గా లేదు. శ్రవణం లేదు. పోటెంట్ శ్రవణం ఉన్నప్పుడు భజన పోటెంట్గా ఉంటుంది. నేను కూర్చొని 64 రౌండ్స్ చేసేస్తా అంటే అది అయ్యే భజన కాదు. ఆ పోటెన్సీ రావాలి కదా. ఎక్కడి నుండి వస్తుంది? శ్రవణంతో వస్తుంది. మనం హరికథ వింటున్నామా? రోజు పోటెంట్ శ్రవణం చేస్తున్నామా? Especially morning prayers are packed with potency. Dear devotees, I can't emphasize this enough. శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే, మీరు భక్తిలో సీరియస్గా ఉన్నారు అంటే కానీ మార్నింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వట్లేదు అంటే అది సీరియస్ కాదు. భక్తి విల్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం. ఎందుకట్లా ఓన్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఎందుకట్లా అంటున్నారు? బికాస్ మార్నింగ్ ప్రేయర్స్ కంపైలేషన్ ఆఫ్ ఆల్ ద తత్వ టుగెదర్ అనమాట. అంత ఆచార్యవాణి కంపైల్ చేసి ఒక చోట ఉంది.
గురు తత్వ ఉంది. ఆ తత్వ నుండి వచ్చే భక్తి రస గురువు పట్ల, గురు వందన ఉంది. దెన్ తులసిదేవిది ఉంది. తులసిదేవి వినతి ఏంటి? మనము వి బిలాంగ్ టు ద గ్రోవ్స్ ఆఫ్ బృందావన్. అది ఆసక్తి భావ స్టేజ్. ఇదే లైఫ్ లో రోజు పాడాలని ఎందుకు చెప్పారు శ్రీల ప్రభుపాద? మనం అక్కడి వరకు, అది మనము యాక్చువల్గా మనం వి బిలాంగ్ దేర్ అనమాట. మరి ఎందుకు ఇలా ఉన్నాము? ఇలా కాదు కదా, అలా ఉండాలి కదా అని రోజు పదే పదే పొద్దున్నే మార్నింగ్ మనకి దట్స్ అన్ అలారం, వేకప్ కాల్ అనమాట. మనం మార్నింగ్ ప్రేయర్స్ వినట్లేదంటే డివోటీస్, మన అలారం మోగలేదు, మనం ఇంకా మేలుకోలేదు అంతే. అండ్ దానిలో శ్రీ శిక్షాష్టకం ఉంది. ఇవన్నీ లేకుండా ఏం జరుగుతుంది? జప ఏమన్నా మెకానికల్ వర్డ్సా? మెషిన్ లా హరే కృష్ణ 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 హరే రామ 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 అయిపోయిందంటే? మన శ్రవణం పోటెంట్ ఉన్నప్పుడు దెన్ జప పోటెంట్ ఉంటుంది, దెన్ ప్యూరిటీ వస్తుంది, దెన్ అలజడి తగ్గుతుంది. అటువంటి శ్రవణం ఉందా? రోజువారీ ఉందా? ఆ శ్రవణం లేకపోతే జప మెకానికల్ అయిపోతుంది. ఉందా అంటే ఉంది. భక్తి అపరాధలోనే ఉంటాం డివోటీస్. జప అపరాధ, నామ అపరాధ, భక్తి అపరాధ, వైష్ణవ అపరాధలోనే ఉంటాము. అంత ఈజీ కాదు. ఈ రజోగుణం తమో గుణం మనల్ని వదలాలి అంటే వెరీ పోటెంట్ వాణి వచ్చి లోపల కూర్చోవాలి. అది మనల్ని జపాన్ని నడిపిస్తుంది, అది మన ఆచార్ని నడిపిస్తుంది, అది మన ప్రచారాన్ని నడిపిస్తుంది. అసలు ఇంజిన్ ని పక్క పెట్టి నేనేదో జపా చేసేస్తా, ఏదో ప్రచారం చేస్తాను, ఏదో తెచ్చిపెట్టుకుని ఉంటా అంటే అది స్ట్రగుల్ అవుతుంది. భక్తి అపరాధంలోనే ఇరుక్కుపోతాం మనం. ఆభాస వరకు కూడా కష్టం అవుతుంది. సత్వ ఈజ్ ఎన్ ఇండికేటర్, బట్ స్ట్రెంగ్త్ ఈజ్ ద వాణి. Sattva is an indicator. Strength is the Vani, Shabda Brahman, Acharya Vani and Harinam. Sattva is an indicator. తెలుసుకోవాలి. ఇది సత్వ, ఇటువైపు రావాలి, ఇండికేటర్ వైపు రావాలని తెలుసుకోవాలి. కానీ రోజు మనము ప్యూర్ కృష్ణ కథ వినకపోతే, తత్వజ్ఞానం వినకపోతే, మార్నింగ్ ప్రేయర్స్ టాప్ టు బాటమ్ ఎవ్రీ వర్డ్ ఇస్ తత్వ అండ్ రస. అది లోపలికి వెళ్ళకపోతే మనకేం జప జరుగుద్ది? మన విజన్ ఏముంటుంది? సో నామంలో తిష్టేసుకొని కూర్చోవడం అంటే, నేను ఇక్కడ తిష్టేసుకొని కూర్చుంటా 64 రౌండ్స్ చేస్తా అంటే అది అయ్యేది కాదు. ప్యూర్ కథ లోపలికి వెళ్ళాలి, సత్వ గురించి తెలిసి ఉండాలి. నేను ప్యూర్ కథ వింటున్నాను అంటే అట్లీస్ట్ నాది సత్వైపన్నా వెళ్తుందా బండి చూసుకోవాలి. అందుకోసం సత్వ ఇండికేటర్స్ తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ ఏమంటే మనకి సత్వ ఇండికేటర్స్ భక్తిలో ఉన్నప్పుడు అలజడి, మనలో అలజడి, మన వల్ల వేరే వాళ్ళకి అలజడి, మనలో అలజడి లేకుండా ఎట్లా చేస్తే భక్తి అట్లా ఉంటుంది. అసలు ఏం చేయకపోతే అలజడి ఉండదు కదా అని అనిపిస్తుంది. తమో గుణం కదా, ఆ థాట్ వచ్చేస్తుంది. ప్రార్థనా పూర్వకంగా ఉంటే అలజడి తగ్గుతుంది, అది పాయింట్. అండ్ అందరి పట్ల శుభం ఆలోచిస్తున్నప్పుడు మనలో అలజడి ఉండదు. వాళ్ళు అలజడి పెట్టినా మనకి రాదు, మనలో కూడా అలజడి ఉండదు. ఇవి మెయిన్ థింగ్స్ అన్నమాట. ఇవి సత్వ. భక్తిలో మన భక్తి సత్వ వైపు వెళ్తుంది అంటే అలజడి, కాంపిటీషన్ ఉన్నప్పుడు, వాళ్ళు ఏదో కరెక్ట్ చేయలేదు అని అనుకున్నప్పుడు, నాకేదో తక్కువైంది అన్నప్పుడు, నాకు రావాల్సింది రాలేదు అన్నప్పుడు, ఇంకెవరో ఏదో నాకు చేశారు అన్నప్పుడు, అలాంటప్పుడు వస్తుంది అలజడి. అది రజోగుణం. అట్లా కాదు, ఇప్పుడు నాకు వచ్చింది, నేనున్న స్టేట్, అది రజోగుణం, అది అలజడి, అది కాదు భక్తి. అక్కడి నుండి వచ్చే ఏ ఆలోచన అయినా కూడా నన్ను తప్పుదారి పట్టిస్తుంది, అది కాదు. నేను ప్రార్థనాపూర్వకంగా ఉండాలి,
అందరి పట్ల శుభంగా ఆలోచించాలి అని లోపల అనుకుంటామో అది భక్తి. బయట ఏదేదో చేసేస్తున్నాను, ఏదో చేయబోతున్నాను, ఏదో బయటది కాదు, లోపల ఎంత ఉంది అది భక్తి. లోపల అట్లా ఇన్సైడ్ భక్తి ఉన్నప్పుడు దెన్ అవుట్ సైడ్ ఆటోమేటికలీ భక్తి సత్వ జరుగుతాయి. ఇది బాగా గుర్తుంచుకోవాలి రేడియోటీస్. లేకపోతే మనం కాంపిటీషన్ సర్వీస్ పేరుతోనే అన్నమాట, అన్ని సర్వీస్ పేరుతోనే భక్తిలో జరిగేది. హరినామ్ పేరుతో మనం చీట్ చేయలేము, ఎందుకంటే మనకు తెలుసు నా నామం చేసేటప్పుడు మన మైండ్ ఎక్కడుందనేది. కానీ సర్వీస్ పేరుతో మనము ఇట్స్ పాసిబుల్ భక్తి అపరాధాల్లోనే కూరుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది చూసుకోవాలన్నమాట. అలజడి లేకుండా అందరి పట్ల వెల్ఫేర్ ఆలోచనతో మనం భక్తి చేస్తే దెన్ భక్తి అపరాధం నుండి అట్లీస్ట్ భక్తి అభాసకి వస్తాము. దానికి రావాలి అంటే ఇండికేటర్స్ ఆల్రెడీ విన్నాం కదా, దీస్ 2 మెయిన్ ఇండికేటర్స్. వేరే వాళ్ళకి ఈ ఒక్కటి చూసినా సరిపోతుంది. వేరే వాళ్ళకి నా పట్ల నా వల్ల ఎట్లా శుభం జరుగుతుంది అనే ఆలోచనలో ఉంటే మెయిన్ థింగ్ అది సత్వం. ఇక దాని తగ్గట్టు మిగతా అడ్జస్ట్ చేసుకోవడమే. వాచో వేగం, మనస క్రోధ వేగం, ఉదరోపాష్ట వేగం, జిహ్వా వేగం, ఈ వేగం ఏదైతుందో అది తగ్గించుకోవాలి. నేను భక్తి చేస్తున్నా అంటే ఫస్ట్ నాలో వచ్చే వేగము ఏ రీజన్తో అయినా కూడా అది తగ్గాలి. తగ్గి నా పట్ల వేరే వాళ్ళకి శుభం ఎట్లా జరుగుతుంది అనే ధ్యానంలో ఉండాలి. అది భక్తి అవుతుంది, అది సత్వ అవుతుంది. దెన్ ఆ మూడ్లో సేవ చేయడము, ఆ మూడ్లో జపా చేయడం, అది డ్యూటీస్. ఇప్పటి వరకు ఏం విన్నామంటే అలజడితో వచ్చే ఆలోచన అయినా భక్తి అయినా కూడా మాట అయినా ఏదైనా కూడా అది అపరాధానికి దారితీస్తుంది. సేవ అయినా కూడా సేవ అపరాధం అవుతుంది, భక్తి అపరాధం అవుతుంది, వైష్ణవ అపరాధం అవుతుంది. సో అట్లా మనం ఇరుక్కుపోవద్దు భక్తిలో. భక్తి పేరుతో భక్తి అపరాధంలో ఇరుక్కుపోవద్దు. అట్లా భక్తి అపరాధంలో ఆలోచనలో ఉంటే నామం కూడా అపరాధమే అవుతుంది. కానీ నామాన్ని ప్రార్థనా పూర్వకంగా చేసినప్పుడు అది నామాభాసకి తీస్తుంది, భక్తి అభాసకి కూడా తీసుకొని వస్తుంది ప్రార్థనా పూర్వకంగా. అది విన్నాము. అది విన్నాము. సత్వ అనేది ఇండికేటర్ అవుతుంది, కానీ మనకి శక్తి మాత్రము వాణి, తత్వవాణి శక్తి అవుతుంది, హరినామం శక్తి అవుతుంది. అది విన్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ముక్త చరిత్రలో ఈ ప్రేయర్ అన్నమాట. శ్రీ గురువుకి, గురుదేవ్ అంటే ఎవరు, శ్రీ గురువు అని వింటుంటాం కదా. ఏది జరిగినా కూడా మనకి భక్తిలో గురువు ద్వారా జరుగుతుంది అని వింటాం కదా, అది ఎట్లా అనేది ఈ ప్రేయర్ అన్నమాట. సో ఈ ప్రేయర్ మనము వర్డ్ టు వర్డ్ చూద్దాము, మీనింగ్ ఏంటో చూద్దాము. అది వాటికి మనకి. ఓకే, నేను ఒకసారి రిసైట్ చేస్తాను, ఆ తర్వాత I'll let you follow along. Let me recite first. నామశ్రేష్టం అనుమపి సచిపుత్రం అత్ర స్వరూపం శ్రీరూపం తస్యాగ్రజం పురుపురిం మాధురీం గోష్ఠావతిం రాధాకుండం గిరివరం అహో రాధికా మాధవాసం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. నామశ్రేష్టం మనుమపి సచిపుత్రం అత్ర స్వరూపం శ్రీరూపం తస్యాగ్రజం ఉరుపురిం మాధురీం గోష్ఠావతిం. మాధురీం గోష్ఠావతిం.
గోష్ఠావతి. రాధాకుండం గిరివరం అహో రాధికా మాధవాసం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీ గురుం తం నతోస్. ఓ శ్రీ గురు, ప్రాప్తో యస్య ప్రతిత కృపయా, శ్రీ గురు మీకు నా వందనాలు. శ్రీ గురు తం నతోస్మి. ప్రాప్తో యస్య ప్రతిత కృపయా, ఎవరి కృప వల్ల నాకు ఇవి ప్రాప్తి అవుతున్నాయో. ఏమేం ప్రాప్తి అవుతున్నాయి? నామశ్రేష్టం, అన్ని నామాల్లోనూ శ్రేష్టమైన నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ప్రాప్తి అయింది నాకు శ్రీ గురువు కరుణ వల్ల. ఇంకా ఏమి? మనుమపి సచిపుత్రం. శ్రీ గురు గివ్స్ అస్ గౌరంగ అని వింటాం కదా. సో గౌరంగ ప్రాప్తి కూడా శ్రీ గురువు ద్వారా అవుతుంది. నామ ప్రాప్తి, శ్రీ హరినామ ప్రాప్తి, గౌరంగ ప్రాప్తి. అత్ర స్వరూపం శ్రీ రూపం తస్య అగ్రజం స్వరూప దామోదర గోస్వామి, శ్రీ రూప గోస్వామి అండ్ శ్రీ రూప గోస్వామి అగ్రజుడు శ్రీ సనాతన గోస్వామి. వీళ్ళందరూ ఆచార్యస్. శ్రీ గురువు మనకి పూర్వ ఆచార్యస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రాప్తి ప్రసాదిస్తారన్నమాట. పూర్వ ఆచార్యస్ వాణి మనకి అర్థం కావాలి, ప్రాప్తి అవ్వాలి అంటే శ్రీ గురువు కృప ఉండాలి. అది దెన్ ఉరుపురిం మాధురిం గోష్ఠావతిం, ద టాప్ మోస్ట్ స్పిరిచువల్ అబోర్డ్ మధుర వృందావన. వృందావనంలో ఇంకా గోవులు, వృందావనం ఇవన్నీ ఉంటాయి. సో టాప్ మోస్ట్ స్పిరిచువల్ అబోర్డ్ వృందావన ప్రాప్తి కూడా చేసేది శ్రీ గురువు. రాధాకుండం గిరివరం అహో రాధికా మాధవాస్. సో వృందావనము స్పిరిచువల్ అబోర్డ్. మథురలో ఏమేమి ఉన్నాయి? రాధాకుండం ఉంది. రాధాకుండ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆఫ్ కృష్ణ కదా. కృష్ణ ప్రేమంతా ఒక చోట పోగేస్తే అది రాధాకుండ అవుతుంది. అంటే శ్రీ గురు కృష్ణ ప్రేమనివ్వడం, ప్రాప్తి చేస్తాడు శ్రీ గురు. గిరివరం, గిరి గోవర్ధన్. హరిదాసవర్య అందరు డివోటీస్ లో కూడా టాప్ మోస్ట్ డివోటీ గిరిరాజ్ గోవర్ధన్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ శ్రీ రాధాకృష్ణస్ పాస్ట్ టైమ్స్ బట్ అందరి డివోటీస్ కూడా అన్ని రకాలుగా సేవలు అందిస్తాడు అన్నమాట గిరిరాజ్ గోవర్ధన్. ద బెస్ట్ ఆఫ్ ద సర్వెంట్. అట్లా మనల్ని బెస్ట్ ఆఫ్ ద సర్వెంట్ చేయగలిగేది కూడా దాన్ని కూడా శ్రీ గురువు ప్రాప్తి ఇస్తాడనమాట. హీ విల్ మేక్ ఇట్ పాసిబుల్. అహో రాధికా మాధవాసం. శ్రీ రాధా మాధవ, శ్రీ రాధా మాధవ చరణ పాద పద్మాల దగ్గర కూడా మనకి షెల్టర్ ఇచ్చి సేవనిచ్చేది. సో శ్రీ గురువు వీటన్నిటిని మనకి ప్రాప్తి చేస్తారు. శ్రీ గురు ఇస్ ద క్వాలిఫికేషన్. ఎందుకు అంటే ఇందుకు మనము బద్ధ జీవులం, తమో గుణం రజోగుణంలో మురికి కొట్టుకొని ఉన్నాము. కానీ అహైతుకి కృపతో నువ్వు ఇట్లా మురికి కొట్టుకున్నావని నాకు తెలుసు, కానీ నేను నీకు అహైతుకి కృప ఇవ్వాలనుకుంటున్నాను అని ఈ రకంగా అహైతుకి కృప ఇస్తున్నారు అనమాట. ఏమేమి ఇస్తున్నారు? ద బెస్ట్ ఆఫ్ ద నామ శ్రేష్టము అండ్ గౌరంగ మహాప్రభు హరికృష్ణ మహామంత్ర. అది మామూలు హరికృష్ణ మహామంత్ర కూడా కాదు, ఎందుకంటే గౌరంగ కూడా ఇస్తున్నారు గురువు గౌరంగా ఇస్తున్నప్పుడు గౌరంగా ఇచ్చేది ఆర్డినరీ మహామంత్రన ప్రేమనామం అవుతుంది.
సో ఈ రకంగా గురువు, శ్రీ గురువు ఈజ్ యాక్చువల్లీ గివింగ్ ప్రేమనామ బికాస్ తను గౌరంగాన్ని కూడా ఇస్తున్నారు కదా, అందుకని అట్లా గురువు ప్రేమనామము, గౌరంగ మహాప్రభు అండ్ ప్రీవియస్ ఆచార్యస్ అందరి ఉన్నాయి, వాళ్ళందరి వాణి అండ్ మధురలో మధుర ప్రాప్తి, మధురలో ఉన్న రాధాకుండ, కృష్ణ ప్రేమ పూరితమైన రాధాకుండ ప్రాప్తి, దెన్ గిరిరాజ్ గోవర్ధన్, అందరిలోనూ హరిదాస వర్య టాప్ మోస్ట్ డివోటీ, అట్లా అవ్వగలిగే ప్రాప్తి, అందరికీ సేవ చేయడమే కదా టాప్ మోస్ట్ డివోటీ అంటే, అందరికీ ప్లీజింగ్ గా ఉండే సేవ చేయడమే కదా. అట్లా ప్రాప్తి, అది ప్రాప్తి చేయడము. అండ్ శ్రీ శ్రీ రాధా మాధవ పాద పద్మాల దగ్గర ఉంచి ఆ సేవలో నియుక్తిని చేయడం, ఇదంతా కూడా శ్రీ గురువు వల్ల ప్రాప్తి అవుతుంది. సో ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీ గురుం తం నతోస్మి. ఇవన్నిటినీ నాకు ప్రాప్తి చేస్తున్న శ్రీ గురువుకి నా వందనాలు. ఇదనమాట శ్రీ గురువు అంటే. ఈ రకంగా శ్రీ గురువు ఈజ్ నిత్యానందరామ్ ఎక్స్పాన్షన్ కదా, అందుకని శ్రీ గురువు ద్వారానే గౌరంగ మహాప్రభు ఇచ్చిన ప్రేమనామం, ప్రేమనామంలో ఇవన్నీ ఉంటాయి. ధామ ఉంది, ధామ ఉంటుంది, అంతే కదా. బృందావనంలోనే కదా లార్డ్ కృష్ణ ఉండింది అండ్ వ్రజవాసులందరూ ఉండేది ఏంటి బృందావనంలోనే. శ్రీకృష్ణుడు ఉన్నది, వ్రజవాసులు ఉన్నది, రాధాకుండ ఉన్నది, అండ్ లవింగ్ సేవ, నికుంజ సేవ టు శ్రీ శ్రీ రాధా మాధవ ఉన్నది, అంతా బృందావనంలోనే, అంత ధామ్లోనే. ఈ ధామ్ ఎక్కడుంది, దేంతో స్టార్ట్ అయింది, నామశ్రేష్టం. ఆ నామంలో ధామం ఉంది, నామంలో ధామం ఉంది. నామం ద్వారా ఎట్లా ఉంది, నామంలో ధామం ఎట్లా అంటే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అనమాట. నామం ఉంటే ఒక లాకర్ ఉంటాయి కదా మనకు, బ్యాంక్ లాకర్లు ఎట్లా ఉంటాయి కదా, ఆర్ యునో ఇవి ఉంటాయి ట్రెజర్ చెస్ట్లు అంటారు. ఇనపెట్ట తాళం వేసి పెట్టే, పూర్వము లంకె బిందెలు ఇనపెట్టెలు ఉంటాయి కదా, ఫస్ట్ ఇనపెట్టెకి తాళం వేసి పెడితే ఆ ఇనపెట్టె తాళం తీసి మళ్ళీ దాని లోపల ఇంకొక ఇనపెట్టు ఉంటుంది, దానికి కూడా తాళం వేసి ఉంటుంది, దాని లోపల ఇంకో చిన్న ఇనపెట్టు ఉంటుంది, దానికి తాళం వేసి ఉంటుంది, దానిలో అసలు జ్యువెల్ ఉంటుంది. అట్లా అన్నమాట. ఈ రకంగా ఫస్ట్ ఇనపెట్టు ఉంటుంది, ఆ ఫస్ట్ ఇనపెట్ట తాళం తీసి ఓపెన్ అయితేనే సెకండ్ ఇనపెట్ట, దెన్ థర్డ్ ఇనపెట్ట ఓపెన్ అయ్యేది, దానిలో ఉన్న బంగారం కావాలి అంటే. అట్లాగే అలాంటప్పుడు ఆ ఫస్ట్ ఇనపెట్ట కూడా బంగారం కింద లెక్కే, ఎందుకంటే అది ఓపెన్ కాకపోతే మిగతాది ఏమి ఓపెన్ కాదు, ఆ ఫస్ట్ ఇనపెట్టలోనే బంగారం ఉన్నట్టు లెక్క. అట్లాగే నామంలో, నామం అనేది ఫస్ట్ ఇనపెట్ట అయితే, నామంలో తిష్టేసుకొని కూర్చుంటే దెన్ సెకండ్ ఇనపెట్ట ఓపెన్ అవుతుంది, రూప, దెన్ థర్డ్ ఇనపెట్టకి ఓపెన్ అవుతుంది, గుణ, దెన్ దాని లోపల లీలలు ఉన్నాయి, అది ఓపెన్ అవుతుంది. సో ఈ నామం లోపలనే కదా ఉన్నది రూప గుణ లీల, అంతే కదా. బృందావనంలోనే కదా స్వామి ఉన్నది, స్వామి రూప గుణం ఉంది, స్వామి అంటే స్వామికి రూపం ఉంది, గుణం ఉంది, లీలలు మిగతా భక్తులతో జరుగుతున్నాయి, ఇవన్నీ బృందావనంలో ఉన్నాయి, ధామంలో ఉన్నాయి. సో ధామంలో నామం రూపము స్వామిది అని లీలలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఇంతే కదా, నామం లోపలనే కదా, నామమైన ఇనపెట్టలోనే రూపం గుణ అండ్ లీలలు ఉన్నాయి కదా. అట్లా నామం ఈజ్ ధామం, అది. అండ్ నామం అనేది ఓపెన్ అవుతే, అంటే నామంలో మనం నిష్టలో ఉంటే, నామంలో తిష్టేసుకొని ఉంటే మిగతా ఓపెన్ అవుతాయి. అందుకని నామం ఈజ్ ఎ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ. ధామంలోకి మనకి రూప గుణ లీలలు అందాలి అంటే దాము ద్వారా వెళ్ళాలి, అది సెకండ్ పాయింట్. నామం ఈజ్ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ. మూడో పాయింట్, నామం ఈజ్ పోర్టబుల్ ధామం. శిల ప్రభుపాద ఇక్కడికి వచ్చారు, రైట్?
శ్రీల ప్రభుపాద మొత్తం ధామం తీసుకొని వచ్చారు తన హృదయంలో. తాను 26 సెకండ్ అవెన్యూ దగ్గర కీర్తన చేస్తున్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని కీర్తన చేసినప్పుడు శ్రీల ప్రభుపాద మొత్తం ధామాన్ని ఇట్లా విస్తరించేశారంతే. ధామాన్ని మొత్తం నామం రూపంలో తీసుకొని వచ్చి శ్రీల ప్రభుపాద కీర్తన చేస్తున్నప్పుడు ధామాన్ని విస్తరింపజేశారు. అది నామంలాగా అందరికీ వినిపించింది, కానీ యాక్చువల్గా అక్కడ ఉన్నది ధామం. శ్రీల ప్రభుపాద కీర్తనలో తను చేసే కీర్తనలో నామంలో రూప గుణ లీల ఉండి శ్రీల ప్రభుపాద ఆ లీలలో ఉన్నారు. ఆ రకంగా నామం అనేది పోర్టబుల్ ధామం. శ్రీల ప్రభుపాద ఆ పోర్టబుల్ ధామం అనే ఈ నామాన్ని, హరికృష్ణ మహా మంత్రాన్ని, హరికృష్ణ నామాన్ని మొత్తం విశ్వమంతా తిరిగి అన్ని చోట్ల ధామాల్ని స్థాపించారు. అందుకనే ఇన్ని ధామాలు ఉన్నాయి, ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. టెంపుల్స్ బయట వరల్డ్ వైడే కాదు, శ్రీల ప్రభుపాద చాలా మంది మనసుల్లో, హృదయాల్లో ధామాన్ని స్థాపించాడు శ్రీల ప్రభుపాద జస్ట్ బై నామం. అది ఆర్డినరీ నామం కాదు కదా శ్రీల ప్రభుపాద చేసింది, ప్రేమ నామం. సో ఆ రకంగా ప్రేమ నామంతో ధామాన్ని స్థాపించగలిగే శక్తి ఉంటుంది అన్నమాట. ప్రేమ నామంలో రజధామం ఉంది, అది నామం అంటే. అందుకనే నామశ్రేష్టంతో మొదలైంది ఇది ఈ మంగళాచరణ కూడా. ఎందుకంటే ఆ నామంలోనే మిగతాయాన్ని కూడా పొందుపరిచి గురువు మనకి ప్రాప్తి చేస్తున్నారు కాబట్టి అది డియోటీస్. సో ఇప్పుడు మనము 3 సార్లు రీసెట్ చేద్దాము. యూ కెన్ రిపీట్ ఆఫ్టర్ మీ. అప్పుడు మనం ఒక్కొక్కసారి రిపీట్ చేస్తున్నప్పుడు మనం ఏం విన్నామో అర్థమవుతుంది కాబట్టి దృష్టి పెడతాం. యా, మీరు ఇంకా ప్రభు మనం అన్మ్యూట్ చేయొచ్చు. సో యూ కెన్, ఎవ్రీబడి కెన్ రిపీట్. యా యా Yes, Mataji. Everybody can unmute themselves now. నామశ్రేష్టం అనుమపి సచిపుత్రం అత్ర స్వరూపం. నామశ్రేష్టం మనుమపి సచిపుత్రం అత్ర స్వరూపం. శ్రీరూపం తస్యాగ్రజం ఉరుపురిం. శ్రీరూపం తస్యాగ్రజం ఉరుపురీం. మాధురీం గోష్ఠావతిం. మాధురీం గోష్ఠావతీం. రాధాకుండం గిరివరం. రాధాకుండం గిరివరం. అహో రాధికా మాధవాసం. అహో రాధికా మాధవాసం. ప్రాప్తో యస్య ప్రతిత కృపయా. శ్రీ గురుం తన్నతోస్మి. మళ్ళీ చేద్దాము. నామశ్రేష్టం మనుమపి సచిపుత్రం అత్ర స్వరూపం. సచిపుత్రం అత్ర స్వరూపం. శ్రీరూపం తస్యాగ్రజం ఉరిపురిం. శ్రీరూపం తస్యాగ్రజం ఉరుపురిం. మాధురీం గోష్ఠావతిం. మాధురీం గోష్ఠావతీం. Actually that is Mathura. Mathurim Goshtavati.
మధురిం గోష్టావతి రాధాకుండం గిరివరం రాధాకుండం గిరివరం అహో రాధికా మాధవాసం అహో రాధికా మాధవాసం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా ప్రాప్తో యస్య ప్రతియ కృపయా శ్రీగురుం తం నతోస్మి శ్రీగురుం తోస్మి వన్ మోర్ టైం నామశ్రేష్టం మనుమపి నామశ్రేష్టం మనుమపి సచిపుత్రం అత్ర స్వరూపం సచిపుత్రం అత్ర స్వరూపం శ్రీరూపం తస్యాగ్రజం ఉరిపురిం శ్రీరూపం తస్యాగ్రజం మధురీం గోష్టావతిం మధురీం గోస్తావతి రాధాకుండం గిరివరం రాధాకుండం గిరివరం అహో రాధికా మాధవాసం అహో రాధికా మాధవాసాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి శ్రీగురుం తం నతోస్మి. ఇప్పుడు మనం అందరం కలిసి we can do it together, so we'll do it slowly. నామశ్రేష్టం మనుమపి సచిపుత్రం అత్ర స్వరూపం శ్రీరూపం తస్యాగ్రజం ఉరుపురిం మధురీం గోస్తావతీం రాధాకుండం గిరివరం అహో రాధికా మాధవాసాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. ఏం విన్నాము ఇప్పటి వరకు అంటే అంత శ్రీ గురువు ఏమేమి ప్రాప్తి చేస్తారు మనకి అది విన్నాము. సో ఫస్ట్ ఏం విన్నామంటే నామనిష్ట కదా, నామనిష్ట ఎట్లా వస్తుంది, నామనిష్ట రావాలి అంటే అలజడి మనం అలజడికి గురి అయితే కానీ వేరే వాళ్ళని అలజడి పెడితే అట్లా కానీ ఆ అలజడిని సద్దుమణగ చేసేది నామము. అది శక్తి నామం నుండి వస్తుంది. ఇండికేటర్ సత్వ. ఆ పాయింట్ దగ్గర అలజడితో నేను ఆలోచన చేస్తున్నాను, అలజడితో నేను సర్వీస్ చేస్తున్నాను, అలజడితో నేను మాట్లాడుతున్నాను అని అది మనకి తెలుస్తుంది కదా. ఆ అలజడితో జరిగేది రజోగుణము. అట్లా అలజడితో వచ్చేది ఏదైనా కూడా అపరాధం అవుతుంది. భక్తి అపరాధం అవుతుంది, సేవ అపరాధం అవుతుంది, వైష్ణవ అపరాధం అవుతుంది. అన్ని భక్తి పేరుతోనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనకి భక్తిలో రుచి తగ్గిపోతుంది. వైష్ణవులు కొంచెం దూరం అయిపోతాము, భక్తిలో రుచి తగ్గిపోతుంది, మనకి ఇంకా స్ట్రగుల్స్ అనిపిస్తుంది, మన ఆర్డినరీ లైఫ్ కూడా స్ట్రగ్లింగ్ అనిపిస్తుంది. ఇక నెమ్మదిగా అట్లా దూరం అయిపోతుంది, భక్తి లత క్రష్ అయిపోతుంది. అది బాగా గుర్తుంచుకోవాలి డివోటీస్ ఆ పాయింట్. ఎందుకంటే ఇదంతా సేవ పేరుతో జరుగుతుంది అనమాట. అపరాధం అనేది అలజడి నుండి వచ్చే ఆలోచన చేత సేవ అయిన అపరాధానికి దారితీస్తుంది. అందుకనే ఏం చేయాలి మరి? అప్పుడు అలజడి వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా నామం తీసుకుంటే అలజడి సద్దుమణుగుతుంది. సద్దుమణిగిన స్థానం నుండి వచ్చే మాట సేవ ఆచరణ, అది భక్తి అభాస, నామ అభాస, సేవ అభాస అవుతుంది. అట్లా ఉన్నప్పుడు, అట్లా కంటిన్యూ చేస్తున్నప్పుడు అది శుద్ధ నామం వైపు దారితీస్తుంది.
ఇదంతా జరగాలి అంటే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? నామం నుండి. నామం కూడా జరగాలి అంటే చెక్ లిస్ట్ నామం కాకుండా అలజడి లేని నామం జరగాలంటే ఎట్లా వస్తుంది? శబ్ద బ్రహ్మణం, తత్వజ్ఞానం. రోజు తింటున్నాం కదా. అలజడి మనకి ఏమైనా చెప్పొస్తుందా? ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా. మరి దాన్ని క్యాన్సిల్ చేయడానికి మనం వింటూనే ఉండాలి కదా. నామం జరుగుతూనే ఉండాలంటే తత్వజ్ఞానము వింటూనే ఉండాలి రోజువారి. ఆ తత్వజ్ఞానం ఉందే, ఒకసారి నేను వినేశాను, నేను ఇప్పుడు చేస్తాను అనుకుంటే అవ్వదు అది. దానిలో సోక్ కావాలి. సో తత్వజ్ఞానం ఉన్నప్పుడు శుద్ధ భక్తుల వాణి మొత్తం తత్వజ్ఞానం ఉంటుంది. సో తత్వజ్ఞానం ఉన్నప్పుడు దెన్ హరి నామం చేసే శక్తి వస్తుంది. అప్పుడేం విన్నాం మనము? ఈ మార్నింగ్ ప్రేయర్స్ అనేవి ఉన్నాయే, ఆ మార్నింగ్ ప్రేయర్స్ అన్ని కంపైలేషన్ మొత్తం భక్తి రస ఒక చోట పోగేస్తే ఆ అన్ని ప్రేయర్స్ అనే ఒక చోట కంపైల్ చేస్తే అది మార్నింగ్ ప్రేయర్స్. అక్కడి నుండి శక్తి వస్తుంది. అందుకని శ్రీల ప్రభుపాద అన్నది, ఆ శక్తి మీకు మార్నింగ్ ప్రోగ్రామ్ రాకపోతే భక్తిలో మీరు శక్తిహీనులు అవుతారు అని శ్రీల ప్రభుపాద ముందే చెప్పారు. ప్రిస్క్రిప్షన్ ఫాలో కావాలి కదా మనము. అది లేకపోతే ఏంటి, మెడిసిన్ పని చేయట్లేదు అనుకుంటాం. ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి కదా. అది విన్నాము. ఇక తర్వాత శ్రీ గురు ఏమేం ప్రాప్తి చేస్తారు మనకి అది విన్నాము. దెన్ నామంలోనే ధామం ఎట్లా ఉంది విన్నాము. అండ్ రూపగుణలీలకి వెళ్ళగలగాలి అంటే అది నామం ద్వారానే అవుతుంది. పోర్టల్ ఆఫ్ ఎంట్రీ నామము అని విన్నాము. నామ ఈజ్ ధామం, పోర్టల్ ఆఫ్ ఎంట్రీ నామం. దెన్ నామ ఈజ్ పోర్టబుల్ ధామం. కదిలే ధామం ఏమంటే నామం. ఆ కదిలే ధామాన్ని శ్రీల ప్రభుపాద తన హృదయంలో పెట్టుకొని శ్రీల ప్రభుపాద మొత్తం చరిస్తున్నప్పుడు ఈ విశ్వమంతా అంతటా ధామాల్ని స్థాపించారు. బయట ఆలయంగా ఉంది ఆ ధామము, దాని హృదయాల్లో కూడా ధామాల్ని స్థాపించారు. హరికృష్ణ మహామంత్ర ప్రేమ నామంతో గౌరవ ప్రియజన శ్రీల ప్రభుపాద చేశారు. అది ఎట్లా పాసిబుల్ అయిందంటే హరికృష్ణ నామము, ప్రేమ నామము చరించే వ్రజధామం దాని. అది డియోటీస్. థ్యాంక్ యూ. Now we'll pause. It's all yours. I'm very grateful. మీ అందరి సంఘ ఇఫ్ యూ నోటిస్డ్ కదా, ఇంగ్లీష్ దైనా క్యాన్సిల్ అవుతుంది కానీ తెలుగు సంఘ క్యాన్సిల్ కావట్లేదు. డియోటీస్ ఇట్లా మోటల్స్ లో ఉన్న, కార్ లో ఉన్న, డ్రైవ్ లో ఉన్నా కూడా తెలుగు సంఘ క్యాన్సిల్ కావట్లేదు. ఎందుకంటే మీ సంఘ నాకు కావాలి. అందుకని సో మై స్పెషల్ ప్రణామ్స్ టు యూ ఆల్ డియర్ డివోటీస్. మీ సిన్సియారిటీ, మీరందరు స్క్రీన్ ఏం ఓపెన్ చేయట్లేదు, బట్ ఐ నీడ్ దట్. అందుకని శ్రీ గురు గౌరాంగ జయంతి. ఎస్ ప్లీజ్ మీదే.